ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఆటో. నిన్న రాత్రి పక్క వీధిలో ఒక అమ్మాయిని పొడి చంపేశారు. దాని గురించి మీకేమైనా తెలుసా? నువ్వెవరు సార్? పోలీసా? పొట్లకాయనరా, లేవరా. సార్ నువ్వు టెన్షన్ అవ్వకు, ఏదో డౌట్ వచ్చి అడిగాను. నువ్వు పైకెళ్ళు సార్. సార్ నేను మ్యాటర్ గురించి చెప్పాను. ఇప్పుడు కూడా నువ్వు తప్పుగానే మాట్లాడుతున్నావు. సరే విషయానికి రండి సార్. వస్తున్నా. హత్య చేసిన వాడు ఈ స్టాండ్ లోనే ఆటో ఎక్కి వెళ్ళాడు. ఎవరు ఎక్కించుకున్నారు, ఎక్కడ డ్రాప్ చేశారు? ఈ స్టాండ్ లో మీరు మాత్రమేనా, ఇంకెవరైనా ఉంటారా? మొత్తం 10 మంది ఉన్నాం సార్. మిగతా వాళ్ళని ఫోన్ చేసి అడగండి. సార్ బాలరాజ్ అనే అతను ఇక్కడ నుంచి ఎక్కించుకెళ్ళాడంట సార్. పోలీసులు వచ్చారని చెప్పాను. కస్టమర్స్ ఉన్నారు, దించేసి ఆంధ్రవేలో వస్తానన్నాడు. త్వరగా రమ్మని చెప్పు. రండి. ఇన్వెస్టిగేషన్ ఏ లెవెల్లో ఉంది? హత్య జరిగిన చోట 2-3 ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. వాటిలో తప్పించుకుపోయిన కాల్ టాక్సీ డ్రైవర్ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. కానీ తుపాకీ మీద వాడి ఫింగర్ ప్రింట్స్ లేవు, వేరే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. రెగ్యులర్ నేరస్తుల ఫింగర్ ప్రింట్స్ తో చెక్ చేశాం, ఏది కూడా మ్యాచ్ అవ్వలేదు. కానీ కత్తి మీద చచ్చిపోయిన అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ క్లియర్ గా మ్యాచ్ అయ్యాయి. బ్యాలిస్టిక్ రిపోర్ట్స్ వచ్చాయా? హత్య జరిగిన చోట దొరికిన గన్లో అన్ని బుల్లెట్లు అలాగే ఉన్నాయట. డెడ్ బాడీలో దొరికిన బుల్లెట్ వేరే గన్తో షూట్ చేసింది. అది స్పాట్ లో దొరకనే లేదు. దాన్ని హంతకుడే తీసుకెళ్లి ఉంటాడని నిర్ణయానికి వచ్చాం. చనిపోయిన అమ్మాయి ఫోన్ దొరికిందా? ఎంతగానో వెతికి చూసాం, దొరకలేదు. దాన్ని కూడా ఆ హంతకుడే తీసుకెళ్లి ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళంతా ఏమంటున్నారు? చచ్చిపోయిన అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయి కూడా ఇంట్లో ఉండాలి. వాళ్ళిద్దరూ రూమ్మేట్స్. హత్య జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఎస్కేప్. మేము వెతుకుతూనే ఉన్నాం. ఎవడో ఒకడు అప్పుడప్పుడు ఆ ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. అది తప్పించుకుపోయిన కాల్ టాక్సీ డ్రైవర్ అయి ఉంటాడని ఫోటో చూపించి అడిగితే అందరూ అతను కాదంటున్నారు. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏ కేసుని పట్టించుకొని మీరు ఈ కేసుకు మాత్రం ఫోన్ చేశారు? ఏంటా ఇంట్రెస్ట్? చెప్తానులే. ఏంటయ్యా? ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇవ్వమని నేను టీ తాగడానికి వెళ్ళాను. వచ్చి చూస్తే అమ్మాయి లేదు. బాగా వెతికి చూడవయ్యా, అక్కడే ఉంటుంది. అన్ని చోట్ల వెతికి చూశాను, ఆ అమ్మాయి కనపడటం లేదు. ఇది ఒక తలనొప్ప. పెట్టాయి, వస్తున్నాను. ఏంటి అమ్మాయి మిస్సింగా? నేను చెప్పనే లేదు, మీకెలా తెలిసింది? మీరు చెప్పలేదు, మీ ఫోన్ చెప్తోంది. అతని మాటలు క్లియర్గా వినిపిస్తున్నాయి. సార్ బాలరాజ్ వచ్చాడు. త్వరగా రావయ్యా. నేనే సార్ బాలరాజుని. ఏంటి సార్ విషయం? హంతకుడిని ఎక్కించుకుని ఎక్కడ డ్రాప్ చేశావు? సార్ వాడు హంతకుడు నాకు తెలియదు సార్. స్టాండ్ లో సవారీ లేదని రౌండ్స్ పోదామని అప్పుడు ఆటో తీసుకుని బయలుదేరాను. ఉన్నట్టుండి సెకండ్ మెయిన్ రోడ్ లోకి వచ్చి ఎక్కాడు సార్. గాంధీనగర్ లో దించేసి వెళ్ళిపోయాను. గాంధీనగర్ వచ్చి నాకు ఆ చోటు చూపించు. సార్ బండిలో కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు సార్. వేరే ఆటోలో వెళ్ళమని చెప్పు. వెళ్ళు, వెళ్ళి చెప్పు. ముసల్మాన్ ఇద్దరిని వెతుకుతున్నారు. ఆశ్రమంలో అప్పాజీతో చెప్పాను, త్వరలో అంతా సర్దుకుంటుంది. నువ్వేం దిగులు పడుకో. సార్ నిన్ను జాగ్రత్తగా డ్రాప్ చేస్తారు. బాబు, అప్పాజీ అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నాడు. నేను సేఫ్గా తీసుకెళ్తాను. వెళదామమ్మా. ఆ కస్టమర్ చూడడానికి ఎలా ఉంటాడో చెప్పగలవా? చూడడానికి బాగా టిప్ టాప్ గా ఉన్నాడు సార్. నీతో ఏమైనా మాట్లాడా? నోరే తెరవలేదు సార్ వాడు. ఈ ఇంటి ముందే వాడిని దించెళ్ళాను.
ఆటోలో వచ్చిన కస్టమర్